హల్లెలూయా! దేవునికి స్తోత్రం. బాగున్నారా అందరూ? సో, ఈరోజు మనము విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా మనం ఏం చేయగలము? క్రియలు గల విశ్వాసం అంటే ఏంటి? క్రియలు లేని విశ్వాసం అంటే ఏంటి? మనం తెలుసుకుందాం. సో, మొదటగా మనము ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో, ఇది మోస్ట్ బేసిక్ థింగ్. అంటే బైబిల్ మొదలయ్యేది దీంతోనే. సో, మన జీవితాల్లో మనకు దేవుడైన యేసు ప్రభు వారు ఎలాగ పరిచయం అవుతారు అంటే సృష్టికర్తలాగా. సో, మనం బైబిల్ ఓపెన్ చేయంగానే ఆయన సృష్టిని సృష్టించాడు అనేది మనం చూస్తాము. సో, దాన్ని నమ్మడమే విశ్వాసం. మనం ఎప్పుడైతే దేవుడైన యేసు ప్రభు వారు సృష్టిని సృష్టించాడో, తనే సృష్టించాడు. అది ఏ బిగ్ బ్యాంగ్ థియరీ వల్లో లేదంటే ఇట్లాంటి వల్ల కాలేదు. తను తను స్వయంగా సృష్టించినదే అని మనం నమ్మితే, అంటే దేవుడైన యేసుప్రభు వారు తన చేతులతో మనలను ఆ మట్టి నుంచి ఎలాగైతే తీశాడో అది మనం నమ్మినప్పుడే అది మనకు విశ్వాసం అవుతుంది. సో, అది మనకు మొదలయ్యేది, ఆ విశ్వాసం అనే జర్నీ స్టార్ట్ అయ్యేది మనము దేవుడైన యేసుప్రభు వారిని నమ్మినప్పుడే మనకు ఆ విశ్వాసం అనే జర్నీ స్టార్ట్ అవుతుంది. సో, అలాగా నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి. మనకు చాలా బేసిక్ థింగ్ అదే అయినా కానీ అదే చాలా ఇంపార్టెంట్. దానివల్లే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలము. మనం ఎప్పుడైతే దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముతామో, ఆయన మన కోసం మరణించాడు అనేది నమ్ముతామో, మనం ఆటోమేటిక్‌గా పరలోకానికి వెళ్తాము. సో, మనం ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని అనేది చూపించాలి అంటే మొదటగా మనం ఆయన సృష్టిని చేశాడు అనేది నమ్మాలి. సో, ఇప్పుడు మనం మార్కు సువార్త 4వ అధ్యాయం 30-32 వచనాల వరకు. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యంను ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించెదము. అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర ముక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. సో, ఈ వాక్యాలు కనుక చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు మనకేం చెప్తున్నారు? పరలోక రాజ్యం ఎలాంటిది అంటే, అది ఒక చిన్న ఆవగింజతో స్టార్ట్ అవుతుంది. సో, ఒక ఆవగింజ అని దేవుడైన యేసుప్రభు వారు ఇక్కడ ఎందుకు ఆ ఉపమానాన్ని తీసుకున్నారు అంటే, ఆవగింజ అనేది ఒక కూర మొక్కల్లో ఒక ఫ్యామిలీకి చెందింది. అంటే మస్టర్డ్ ఫ్యామిలీ. అంటే దానికి సైంటిఫిక్ నేమ్ వచ్చి బ్రాసికా ఫ్యామిలీ అని. బ్రాసికా ఫ్యామిలీ అన్నిట్లో రకరకాల చెట్లు ఉంటాయి. అందులో క్యాబేజ్ ఉంటుంది. మనకు అత్యధికంగా తెలిసిన వాటిల్లో క్యాబేజ్ అనేది ఒకటి ఉంటుంది. అది మనకు మోస్ట్ ఫేమస్ దాంట్లో ఆవగింజ తర్వాత. సో, ఆవగింజ ఎందుకు తీసుకున్నారు అంటే స్పెషల్‌గా, ఆవగింజ జనరల్‌గా అన్ని మొక్కల్లాగే చిన్న సైజులోనే ఉంటాయి. కానీ కొన్ని ఆవగింజలు సెట్ అయ్యాయి అంటే అవి పెద్ద చెట్టు అవుతాయి. ఎంత పెద్ద చెట్టు అంటే అది మనం టెక్నికల్‌గా చిన్నప్పుడు అందరూ బొమ్మలేస్తా ఉంటారు. ఒక మోడల్ ట్రీ ఎలాగ ఉండాలి అంటే ఒక ట్రీ ఏస్తారు. పెద్ద కొమ్మలన్నీ వచ్చి రౌండ్‌గా వచ్చి పెద్ద ట్రీ లాగా ఉండేటట్టు అందరూ చిన్నప్పుడు వాళ్ళ డ్రాయింగ్ బుక్‌లో ఏస్తా ఉంటారు. మనమందరం అలాగే ఏసిన వాళ్ళమే. సో, అలాగా చూసుకుంటే అది ఆవగింజ చెట్టు అలాగే ఉంటుంది. సో, ఆవగింజ చెట్టు అనేది అంత పెద్దగా ఉంటుంది. చాలా పెద్దది. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు ఎన్నో వచ్చి గూడ్లు పెట్టుకోగలవు. సో, అంత పెద్ద చెట్టు అవుతుంది. ఒక చిన్న మస్టర్డ్ సీడ్ అది వేరే ఏ చెట్టు అవ్వద్దు ఆ ఫ్యామిలీలో. బ్రాసికా ఫ్యామిలీలో ఏ చెట్టుకి కూడా అంత కెపాసిటీ రాదు. అవి ఏవైనా గానీ మామూలుగా చిన్నగా ఆగిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద మస్టర్డ్ ట్రీస్ కూడా చిన్నగా ఆగిపోతాయి. కానీ కొన్ని లేస్తాయి అలాగా. సో, ఆ కొన్ని లేచిన ఆ ట్రీస్ అనేవి పెద్దగా అయ్యి ఆకాశ పక్షులన్నీ వచ్చి తమ గూడులు పెట్టుకునేంత పెద్దగా అవుతాయి. సో, మనం కూడా ఆ విశ్వాసం అనేది చూపిస్తే, సో, మనం ఎప్పుడైతే దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముతామో మనలోకి దేవుడైన యేసుప్రభు వారు ఆ విత్తనాన్ని అనేది రిలీజ్ చేస్తారు. సో, ఆ విత్తనం అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆ విత్తనాన్ని ఎలా పెంచాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. సో, మనము ఎలాగ విశ్వాసం చూపించగలం దేవుడైన యేసుప్రభు వారి పైన అనే దాన్ని బట్టి మనము దాదాపు అన్ని చిన్న చెట్లలాగే ఉండిపోతామా? లేదంటే ఎదిగే ఆ పెద్ద చెట్లలాగా మనం ఎదిగి మనము ఎన్నో ఆకాశ పక్షులు అంటే ఎంతోమంది జనాలకి మనము ఉపయోగపడగలిగేలాగా ఒక పెద్ద వృక్షం వలె అవ్వగలమా అనేది మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. సో, ఆ విశ్వాసం ఎలాగా మనము ప్రూవ్ చేసుకోగలము అంటే, విశ్వాసం కేవలం నోటి మాటనే కాదు. అంటే నేను దేవుడైన యేసుప్రభు వారిని ఎంతో విశ్వసిస్తాను అని చెప్పి మనం నోటి మాట చెప్పి ఏ కార్యాలు చేయకుంటే అది వృధానే. ఎందుకంటే విశ్వాసం అనేది క్రియల ద్వారానే మన విశ్వాసం అనేది నిరూపితమవుతుంది. మనం క్రియలు లేకుండా నోటి మాటతో విశ్వాసం ఉంది అన్న విశ్వాసం లేనట్టే అర్థము. సో, నేను దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముతాను అని చెప్పి మనము దేవుడైన యేసుప్రభు వారి కోసం ఏ కార్యం చేయకుంటే
అది విశ్వాసం కాదు. అది కేవలం నోటి మాట, అదేదో షో ఆఫ్ చేసినట్టే ఉంటుంది గానీ, మనము క్రియలు చేసి మన విశ్వాసాన్ని నిరూపించగలిగినప్పుడే మన విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది. మన విశ్వాసానికి ఒక జీవం ఉంటుంది. సో, ఇది మనము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో చూడవచ్చు. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. సో, ఈ వచనంలో చూసుకుంటే యాకోబు ఏమి రాశాడు? క్రియలు లేని విశ్వాసం అనేది మృతము. ఎలాగైతే ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే అని అంటే, సో మన జీవితాల్లో ఇప్పుడు మనము ఏదైనా డెడ్ బాడీ చూస్తే దాంట్లో ప్రాణం లేదు. సో అంటే వాళ్ళు ఊపిరి తీసుకోవట్లేదు. సో వాళ్ళలో ప్రాణం లేదు అని మనము నిర్ధారించగలము. సో ఒకవేళ అదే ఒక బాడీ పడిపోయి ఉంది కానీ ఊపిరి తీసుకుంటున్నాడు అంటే తను చనిపోలేదని అర్థము. సో అలాంటప్పుడు ఆ ఊపిరి ఎంత ముఖ్యమో ఆ ప్రాణానికి, అలాగే మన క్రియల ద్వారా మనం నిరూపించడము ఆ విశ్వాసానికి అంత ముఖ్యం. మనం కేవలం నోటి మాటతో నాకు విశ్వాసం ఉంది అంటే అది విశ్వాసం కాదు. మనము మన క్రియల చేత విశ్వాసాన్ని నిరూపించినప్పుడే ఆ విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది. అంటే మనం సింపుల్గా నేను దేవుడైన యేసుప్రభువారిని నమ్ముతున్నాను అని చెప్పి ఉండడం ఒక ఎత్తు. కానీ మనము దేవుడైన యేసుప్రభువారి ప్రేమను ఇతరులు రుచి చూచేలాగా మన నడవడికలన్నిటిలో మనము దేవుడైన యేసుప్రభువారు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నారో మనము ఇతరులని మన సహోదరుల వలె ప్రేమించినప్పుడు మన ఆ డిసిప్లిన్ని చూసి, మన ప్రేమను చూసి ఇతరులు కూడా ఓహో! దేవుడైన యేసుప్రభువారు ఇంతటి గొప్ప ప్రేమ స్వరూపియా, సో ఆయన నమ్ముకున్న వాళ్ళు ఇలాగ ఉంటారా అని వాళ్ళు ఫస్ట్ రియలైజ్ అవుతారు. తర్వాత మనం ఎప్పుడైతే సువార్తని చెప్తామో అది వెంటనే ఆ సీడ్ అనేది వాళ్ళలోకి కూడా వెళ్తుంది. ఆ విత్తనం అనేది వాళ్ళలోకి కూడా వెళ్తుంది. సో వాళ్ళు కూడా దేవుడైన యేసుప్రభువారిని విశ్వసించడం ఆరంభిస్తారు. సో మనం ఎప్పుడైతే సువార్త చెప్తామో దేవుడైన యేసుప్రభువారు ఆ విత్తనాన్ని రిలీజ్ చేస్తారు వాళ్ళలోకి. ఆ విత్తనం పడిన తర్వాత అది ఎలాగ చూసుకుంటారనేది అది దేవుడైన యేసుప్రభువారు ఇంకా వాళ్ళ చిత్తంలో ఉంటుంది. సో అది వాళ్ళు ఎలా చేస్తారు అనేది వాళ్ళదే అవుతుంది. కానీ మన ఇంపార్టెంట్ డ్యూటీ ఏంటంటే మనము ఆ విత్తనాన్ని వాళ్ళలో పడేలాగా చూడాలి. అది మనం ఖచ్చితంగా చేయాలి. సో మనం చూసుకుంటే విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము. సో అబ్రహాము తన విశ్వాసాన్ని ఎలాగ చాటాడు, ఎలాగ తను విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు అనేది మనము ఆదికాండం 22వ అధ్యాయం 2-14 వచనాల వరకు చూడవచ్చు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంనకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా. సో ఈ వచనాలన్నీ చూసుకుంటే దేవుడైన యెహోవా వారు తనకు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగానే అబ్రహాంకు ఇస్సాకు అనే ఒక గర్భఫలాన్ని దయచేశాడు. సో ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకును బలి ఏమని ఇప్పుడు అడుగుతున్నారు దేవుడైన యెహోవా వారు. సో మనం చూసుకుంటే తను ఏమాత్రం సంకోచించలేదు. 3వ వచనంలో వెంటనే ఆ చోటుని ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ ఏంటి అంటే తన విశ్వాసంతో ఇస్సాకును, తనకు 100 ఏళ్ల తర్వాత పుట్టిన ఇస్సాకును కూడా ఇచ్చేయడానికి, అంటే బలిగా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. అంటే తను చెప్పినట్టే, అంటే 8వ వచనం నుంచి మనం చూసుకుంటే, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. సో ఇక్కడ చూసుకుంటే ఈ 3 వచనాల్లో మనం ఏం చూసాము, అబ్రహాము సిద్ధపడాడు ఇచ్చేయడానికి.
ఇస్సాకును బలిగా ఇచ్చేయడానికి దేవుడైన యెహోవారు అడిగినట్టే. అంటే ఒకవేళ ఆ కొడుకు పోయినా ఇంకో కొడుకును దేవుడైన యెహోవారు ఇవ్వగలరు అనే ఆ నమ్మకము అలాగా అబ్రహాంలో స్థిరపడిపోయింది. సో దేవుడైన యెహోవారు అడిగిన వెంటనే తన కుమారుడిని ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. సో మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అంటే క్రియల ద్వారా తన విశ్వాసాన్ని నిరూపించగలిగాడు. అంటే ఇప్పుడు ఎలాగైతే అబ్రహాము దేవుడైన యెహోవారే గొర్రెపిల్లను సిద్ధపరుస్తాడు అని చెప్పి ఇస్సాకుని తీసుకొని వెళ్ళాడో, ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడాడో, సో అంతటి కష్టతరమైన ఆ సిచ్యువేషన్ని కూడా ఆ విశ్వాసంతో హ్యాండిల్ చేశాడు అబ్రహాము. సో దేవుడైన యెహోవారు ఇస్సాకును బలి ఇచ్చేయమని అడిగినప్పుడు ఒకవేళ దేవుడైన యెహోవా ఆపకపోయింటే నిజంగానే బలి ఇచ్చేసేవాడు అబ్రహాము ఇస్సాకుని. సో అంత విశ్వాసం ఉన్నింది అబ్రహాముకు. సో కేవలం విశ్వాసం నోటి మాట ద్వారానే కాకుండా ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడడంతో ఆ క్రియ ద్వారా తను ఆ విశ్వాసాన్ని అనేది నిరూపించాడు కూడా. ఆ విశ్వాసాన్ని నిరూపించి తన నోటి మాటతో ఒక ప్రవచనంగా ఇస్సాకుతో ఏమంటారు, దేవుడైన యెహోవారే ఒక గొర్రె పిల్లని సిద్ధపరుస్తారు, అది ఆయనే చూసుకుంటాడు అని ఒక నోటి మాట విడుదల చేశాడు. తను అలాగా ఆ ప్రవచనాన్ని విడుదల చేశాడు. సో మనం నెక్స్ట్ వచనాల్లో చూసుకుంటే, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. సో తన ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా ఎలాగైతే అబ్రహాం నిరూపించగలిగాడో అలాగ చేసినప్పుడు దేవుడైన యెహోవా వారు తన ఆ ప్రవచనాన్ని నిజం చేశాడు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడుతుండగా, అంటే ఆ కత్తినెత్తి పొడిచి తను బలిగా ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు తను ఆ కత్తిని ఆకాశంలోకి ఎత్తినప్పుడు ఒక దూత పరలోకం నుంచి అబ్రహామా వద్దు, మీ విశ్వాసాన్ని నేను చూశాను, మీరు మీకు ఒక్కడైనా ఆ బిడ్డను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అబ్రహామును ఆపేశారు. సో అలాగ జరిగింది. అబ్రహాము తన విశ్వాసాన్ని నిరూపించగలిగాడు కాబట్టి. ఒకవేళ తను నిరూపించలేకుండా తను కేవలం నోటి మాటతో నాకు విశ్వాసం ఉంది అని చెప్పి ఆ కిందే దహన బలిగా ఇచ్చేసింటే ఇదంతా జరిగేదే కాదు, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యేవాడే కాదు. కానీ తన విశ్వాసాన్ని అంతటి కష్టతరమైన పొజిషన్లో కూడా అబ్రహాము నిరూపించాడు. సో అలాగా మనం కూడా కేవలం నోటి మాటతో నాకు విశ్వాసం ఉంది అని చెప్పి మనము క్రియలు లేకుండా ఉంటే ఆ విశ్వాసం మృతమే అవుతుంది. సో ఆయన విశ్వాసంతో తన క్రియల ద్వారా ఆ విశ్వాసాన్ని నిరూపించగలిగినప్పుడు తన ప్రవచనమైన ఆ మాటని, అంటే అబ్రహాము దేవుడే చూచుకును అని ఎలాగైతే చెప్పాడో తన నోటి మాటను, తన ప్రవచనాన్ని నిజం చేశాడు దేవుడైన యెహోవారు. సో ఆ పొదలలో ఒక గొర్రె పిల్ల కనిపించింది. ఆ గొర్రె పిల్లను వధించి వాళ్ళు దహన బలిగా దాన్ని అర్పించారు దేవుడైన యెహోవాకి. సో దానికి యెహోవా ఈరే అనే పేరు పెట్టాడు. అంటే యెహోవా చూచుకొనును అని. సో ఇంత జరిగింది. అంటే మనము చూసుకుంటే జనరల్గా గొర్రె పిల్లలు ఎప్పుడూ అంత పైకి వెళ్ళవు, కొండపైకి. దేవుడైన యెహోవారు అద్భుతంగా ఆ గొర్రె పిల్లని పైకి పంపించాడు, ఆ పొదల దగ్గరికి, ఆ మోరియా కొండ మీదికి పంపించాడు. సో అంతటి అద్భుతాన్ని దేవుడైన యెహోవారు తన ప్రవచనాన్ని నెరవేర్చడానికి అలాగే చేశాడు. ఎందుకు అలాగే చేశాడు అంటే అబ్రహాం తన విశ్వాసాన్ని నిరూపించగలిగాడు క్రియల ద్వారా కాబట్టి. సో యెహోవా ఈరే, యెహోవా చూచుకొను అనేది మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అంటే మన విశ్వాసాన్ని మనము క్రియల ద్వారా మనము నిరూపించగలిగినప్పుడు. మనం కేవలం నోటి మాట ద్వారా నాకు విశ్వాసం ఉంది అంటే మన జీవితాల్లో ఆ విశ్వాసం నాకు అర్థమేమీ ఉండదు. ఆ విశ్వాసం అనేది నిరూపితమయ్యేది మన క్రియల ద్వారానే. సో మనం పోయినసారి మాట్లాడుకున్నప్పుడు మనము ఏమనుకున్నాము, సో ఒక యజమానుడు తన 3 దాసులకు ఒక్కొక్కరికి వారి స్తోమత చొప్పున వారికి
5 ఒకరికి, 2 ఒకరికి, 1 తలాంతు ఒకరికి ఇచ్చి వెళ్ళాడు. 5 తలాంతుల అతను దాన్ని మల్టిప్లై చేసి 10 చేశాడు. రెండో అతను దాన్ని మల్టిప్లై చేసి 4 చేశాడు. కానీ ఒక అతను మాత్రం ఏమీ చేయలేదు అని మనం తెలుసుకున్నాం. సో ఏంటంటే వాళ్ళు విశ్వాసంతో క్రియ చేశారు. సో దేవుడైన యెహోవా వారు ఎలాగైతే వారికి ఆ టాలెంట్ని ఇచ్చారో ఆ టాలెంట్ని వారు విశ్వాసంతో మల్టిప్లై చేయగలిగారు ఫస్ట్ ఇద్దరు. కానీ ఆ మూడో అతను తను విశ్వసించలేదు, తన క్రియల ద్వారా ఏమీ చేయలేదు. తనకిచ్చిన ఆ టాలెంట్ అనేది భూస్థాపితం చేసేసాడు. సో అతనికి ఏమైంది, అతన్ని వెలుపటి చీకటి గదిలో తోసివేసి అక్కడ ఏడుపును పండ్లు కొరటయు తప్ప ఇంకేమీ ఉండదు అని చెప్పి అతని టాలెంట్ని తీసి ఇంకోరికి ఇచ్చేశాడు. ఎవరైతే ఎక్కువగా సంపాదించగలిగారో వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే వాళ్ళకు వచ్చిన ఆ టాలెంట్ని వాళ్ళు అలాగా యూజ్ చేయగలిగారు కాబట్టి వారికి అది మల్టిప్లై అయ్యి ఇంకా గొప్పగా అయింది. సో మనం కూడా మనకు దేవుడైన యేసుప్రభువు వారు ఇచ్చిన టాలెంట్ని, అంటే ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని మనము క్రియల ద్వారా నిరూపించగలిగినప్పుడు మనం కూడా గొప్పగా ఆశీర్వదింపబడవచ్చు. మనం కూడా అబ్రహాము వలె జీవించవచ్చు. అబ్రహాం ఆశీర్వాదం అనేది చాలా గొప్ప ఆశీర్వాదము. అబ్రహాము కుమారులందరూ ఇసుక రేణువుల వలె పెద్దగా ఎదిగారు. సో ఎలాగైతే ఒక చిన్న ఆవగింజ పెద్ద చెట్టుగా ఎదగలిగిందో, పెద్ద వృక్షంగా ఆకాశ పక్షులందరూ దాంట్లో వచ్చి తమ గూడ్లను పెట్టుకొని జీవించగలవు అన్నట్టు అబ్రహాము వంశస్థుల ద్వారా, అబ్రహాం ద్వారా ఇప్పుడు మనకు దేవుడైన యెహోవా వారు దేవుడు అనేది మనకు తెలిసింది. అబ్రహాము విశ్వాసించాడు, తన విశ్వాసంతో క్రియలను నిరూపించగలిగాడు. దాని ద్వారా యెహోవా ఈరే అని దేవుడైన యెహోవా వారు చూచుకొను అనేది నిరూపించగలిగాడు. దాని ద్వారా మనం ఇప్పుడు ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగాము. తన సంతానం ద్వారానే, అంటే ఇజ్రాయెల్ ద్వారానే మనకు దేవుడైన యేసుప్రభు వారి గురించి తెలిసింది. దేవుడైన యేసుప్రభు వారి ద్వారానే మనం పరలోకానికి వెళ్తున్నాము. సో అంటే అబ్రహాము విశ్వాసం అనేది పెద్ద కూర ముక్కలాగా ఎదిగింది. ఆ కూర ముక్కలన్నిటిలో, అంటే ప్రపంచంలో ఉండే దేశాలన్నిటిలో అబ్రహాము వంశస్థుల ఆ దేశం వల్లనే మనకు, అంటే ఆ చెట్టు వల్లే మనకు దేవుడైన యేసుప్రభు వారి గురించి తెలిసింది. మనము అంటే ఆకాశ పక్షుల్లాగా మనం కూడా ఆ చెట్టులో మనం కూడా జీవిస్తున్నాము. దాని ద్వారానే మనం పరలోకానికి వెళ్తున్నాం కూడా. సో మనము విశ్వాసంతో మన క్రియలను నిరూపించినప్పుడు మనం కూడా ఇతరులకు సహాయపడగలము. మనము ఇతరులకు ఆశీర్వాదంగా ఉండవచ్చు. సో అలాగ అవ్వాలి అంటే మన విశ్వాసాన్ని మనం నిరూపించగలిగే పొజిషన్లో మనం ఉండాలి. మనము ఆ మూడవ అతను చేసినలాగా మనం విశ్వాసం లేకుండా క్రియలు ఏవి చూపించకుండా మనకు దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన టాలెంట్ని పూడ్చిపెట్టకూడదు. మనం అబ్రహాం లాగా మన విశ్వాసాన్ని మనము నిరూపించి మనము దాన్ని పెద్ద చెట్టులాగా, పెద్ద లోతుగా నాటబడిన ఒక పెద్ద వృక్షంలాగా, కదిలింపబడలేని ఆ వృక్షంలాగా మనము ఆశీర్వదింపబడాలి. అంటే మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని, మన ప్రేమ ద్వారా ఇతరులను మనము దేవుడైన యేసుప్రభు వారిలోనికి నడిపించాలి. అంటే కరెక్ట్ మార్గంలోనికి మనం ఇతరులను కూడా తీసుకురావాలి. అలాగ చేయాలి అంటే మన విశ్వాసాన్ని మనం నిరూపించగలిగే పొజిషన్లో ఎప్పుడు ఉండాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థనలకించే తండ్రి, మొరాలకించే దేవ, ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఏసయ్య, మీరు ఎలాగైతే మేము కేవలం మిమ్మల్ని నమ్మితే, అంటే మీరు సృష్టించారు అనేది నమ్మితే మీరు దాన్ని మాకు విశ్వాసంగా ఎంచుతారు. దాని తర్వాత మీరు దాన్ని మాకు నీతిగా ఎంచుతారు, మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తారు అని మమ్మల్ని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఏసయ్య, మీరు కేవలం ఒక ఆవగించంత విశ్వాసాన్ని మీ పైన చూపిస్తే మీరు మమ్మల్ని ఒక పెద్ద వృక్షం వలె నిర్మిస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని విశ్వసించగలిగే ఆ శక్తిని, ఆ కెపాసిటీని మాకు దయచేయండి. మా కష్టాలన్నింటిలో కూడా మేము కేవలం మీ పైనే విశ్వాసం ఉంచి ఇంకెవరి తట్టు చూడకుండా మీ తట్టే మేము చూసేందుకు మాకు ఆ శక్తిని దయచేయండి. ఎలాగైతే అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియల ద్వారా నిరూపించగలిగాడో మేము కూడా మా విశ్వాసాన్ని మా క్రియల ద్వారా మేము ఇతరులకు నిరూపించగలిగి, మేము మిమ్మల్ని నమ్ముతున్నాము, అందుకే మేము గొప్పగా ఉన్నాము, అందుకే మేము ప్రేమగా ఉన్నాము అనేది మేము ఇతరులకు తెలియపరిచేలాగా మాకు ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని దయచేయండి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న అందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీ ప్రేమను ఇతరులకు తెలియపరిచి మీ పైన విశ్వాసంతో ఇతరులను కూడా మీ మార్గంలోకి నడిపించగలిగే శక్తిని, అభిషేకాన్ని మా అందరిలో నింపండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మనం ఇప్పుడు ఒక పాట పాడుకొని ఈ కోడికను ముగించుకుందాము. విశ్వాస వీరులం
క్రీస్తు శిష్యులం, దేవునికే మేం వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సాక్షులం, దైవరాజ్యపు యాత్రికులం. వెనుచూపుతో కాదు విశ్వాసంతో మేం నడిచేద్దాం ఎప్పుడు. విశ్వాసపు మంచి పోరాటమే పోరాడేద్దాం ఇప్పుడు. జీసస్ ఈజ్ అవర్ హీరో, జీసస్ ఈజ్ అవర్ హీరో, జీసస్ ఈజ్ అవర్ హీరో. He calls us heroes of faith. Jesus is our hero. Jesus is our hero. Jesus is our hero. He calls us heroes of faith. విశ్వాస వీరులం, క్రీస్తు శిష్యులం, దేవునికే మేం వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సాక్షులం, దైవరాజ్యపు యాత్రికులం. అబ్రహామును దేవుడు పిలిచెను, ఆశీర్వాదపు వాగ్దానమిచ్చెను. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అతనికి అది నీతిగా ఎంచెను. ప్రభువు పిలువగనే ఎటుకో తెలియకనే కదిలెనుగా అబ్రహాము. యెహోవా ఈరే అని కొడుకును లేపునని అర్పించి పొందెన అబ్రహాము. విశ్వాసులకు తండ్రయ్యాడు, దేవునికే స్నేహితుడై పేరొందాడు. విశ్వాస వీరులం, క్రీస్తు శిష్యులం, దేవునికే మేం వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సాక్షులం, దైవరాజ్యపు యాత్రికులం. వెనుచూపుతో కాదు విశ్వాసంతో మేం నడిచేద్దాం ఎప్పుడు. విశ్వాసపు మంచి పోరాటమే పోరాడేద్దాం ఇప్పుడు. జీసస్ ఈజ్ అవర్ హీరో, Jesus is our hero. Jesus is our hero. He calls us heroes of faith. Jesus is our hero. Jesus is our hero. Jesus is our hero. He calls us heroes of faith. విశ్వాస వీరులం, క్రీస్తు శిష్యులం, దేవునికే మేం వారసులం, పరలోక పౌరులం, క్రీస్తు సాక్షులం, దైవరాజ్యపు యాత్రికులం. హల్లెలూయా. మనము ఎలాగైతే అబ్రహాం తన విశ్వాసాన్ని నిరూపించగలిగాడో మనం కూడా అలాగే మన విశ్వాసము ద్వారా మనము దేవుడైన యేసుప్రభు వారిని ఇతరులకు తెలియపరచాలి. మన క్రియల ద్వారా దేవుడైన యేసుప్రభు వారిని మనము ఇతరులకు తెలియపరచాలి. సో మన విశ్వాసం అనేది అలాగా మనం ఇతరులకు చాటించవచ్చు. అలాగే దేవుడైన యేసుప్రభు వారిని ఇతరులకు పరిచయం చేయవచ్చు. సో అలాగే ఇతరులు కూడా పరలోక రాజ్యానికి రావచ్చు. సో మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ us all.